అన్నయ్య తమ్ముడు మాట్లాడుకోరు. దేనికి మాట్లాడుకోరు? ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా? అసలు ఆస్తి లేదు. మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు? కారణం లేదు. పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏ కారణం లేకుండా అన్నదమ్ములు ఇద్దరు సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు. అప్పుడు ఏమి యోగ్యత కలిగిన బ్రతుకులు ఆ బ్రతుకులు? అది జీవితం కాదు. రామాయణంలో రామచంద్రమూర్తి పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి వెనకాతల దిగుతున్నాడు. భరతశత్రుఘ్నులు ఇద్దరు పరిగెత్తుకెళ్ళి పాదుకలు పెట్టి కన్నీళ్లతో స్వాగతం పలుకుతుంటే అక్కడే నిలబడిన విభీషణుడు బలబల కళ్ళ నీళ్లు కారిపోతుండగా తల ఉంచుకున్నాడు. నాకు ఇద్దరు అన్నలు, సామాన్యులు కారు, అపారమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవారు. ఏరి రావణ కుంభకర్ణులు లేరు, ఒక్కడే ఉన్నాడు. పక్కనే ఉన్నాడు సుగ్రీవుడు, వలవలా ఏడుస్తూ తలదించుకున్నాడు. ఏడి 4 సముద్రముల ఒడ్డున సంధ్యావందనం చెయ్యగలిగిన మహాబలశాలి. ఏడి మా అన్న లేడు, ఒక్కడే ఉన్నాను. నలుగురు కలిసి రథమెక్కి వెడుతుంటే అన్నదమ్ముల మధ్య తగు ఉన్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకుని చంపుకున్న వాళ్ళు ఏడిచారు. అది కాదు బ్రతుకు. కలిసి ఉండడం బ్రతుకు. రక్త సంబంధానికి గౌరవం ఇవ్వడం బ్రతుకు. అందుకే ఆ అన్నదమ్ముల మధ్యన ఆ ప్రేమ ఉండి తీరాలని చెప్తోంది శాస్త్రం.